సముద్ర తీరంలో ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ ప్రజలు సముద్రం దగ్గరే జీవించేవారు. కాని ఆ గ్రామానికి తరచూ తుఫాన్లు వచ్చేవి. తుఫాను వచ్చినప్పుడు వారి ఇళ్లు కూలిపోయేవి. తుఫాను ముగిసిన తరువాత గ్రామం మొత్తం నాశనమైపోయింది. ప్రజలు సముద్ర తీరంలో చెక్కల కోసం వెతుకుతున్నారు. ఆ సమయంలో రాజు అనే వ్యక్తి కూడా చెక్క కోసం వెతుకుతూ ఉన్నాడు. అది చెట్టు దుంగలా కనిపిస్తోంది. కానీ అది నిజంగా దుంగేనా? మీరేమన్నా చెప్పండి. చెట్టు దుంగే. నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను. అందరి మాటలను పట్టించుకోకుండా రాజు సముద్రంలోకి ఈత కొట్టాడు. చూశారా? నేను చెప్పిందే కదా. అయ్యో, ఇది చెట్టు దుంగ కాదు, మొసలి. బయటపడాలని ప్రయత్నించాడు. కానీ అప్పటికే అతను ఉచ్చులో చిక్కుకున్నాడు. వెనక్కిరా! పాపం కూడా ఇలాగే ఉంటుంది. మొదట అది మంచిదిగా కనిపిస్తుంది, మనకు ఉపయోగపడేదిగా అనిపిస్తుంది. కానీ తరువాత ఆ పాపం మనలను గట్టిగా బంధిస్తుంది. బయటపడాలని ప్రయత్నించినా బయటపడలేము. అందుకే పాపం మొదలయ్యే ముందు జాగ్రత్తగా ఉండాలి.